నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి నుంచి మళ్ళీ ప్రజల్లోకి రానున్నారు. అయితే ఇటీవలే డిసెంబర్ నుంచి కూడా విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన అంశం పైన ప్రజల్లో పోరాటానికి రావాలని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యాడు. ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే అనుచిత నిర్ణయాలు ఉన్నాయో, ప్రజలకు సంబంధించిన భారంగా మారినటువంటి నిర్ణయాలు ఉన్నాయో వాటన్నిటి మీద పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇటీవల డిసెంబర్లో విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన పెంపు పైన కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా నిరసనలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీల పెంపు పైన కూడా నిరసనలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత జనవరికి సంబంధించి అలాగే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అంశం మీద కూడా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కొంత వెనకడుగు వేశారు. అయితే ఫిబ్రవరి నుంచి కూడా వైసీపీకి సంబంధించి అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన జిల్లాల వారి పర్యటనలో, నియోజకవర్గాల వారి పర్యటనలు కూడా చేయాలని చెప్పేసి డిసైడ్ అవుతూ వస్తున్నారు. ఈ నెలలో ఆయన లండన్ టూర్ వెళ్ళనున్నారు. లండన్ టూర్ వెళ్ళొచ్చిన తర్వాత ఒక 10 రోజులు లండన్లో గడపనున్నారు. గడిపిన తర్వాత ఆయన మళ్ళీ ఏపీకి వచ్చి పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన, పార్టీకి సంబంధించిన రాజకీయాల మీద కొన్ని కీలక నిర్ణయాలు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీల పైన ఎవరైతే పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీకి రాజీనామాలు చేసి ఇతర పార్టీలో చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి కొత్త వ్యక్తులకి అవకాశం ఇస్తూనే ఆ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కూడా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తల పూర్తి స్థాయిలో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తున్నారు. దాంతోపాటు ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా ఎవరెవరికి ఏ అధ్యక్ష పదవి ఇవ్వాలి, ఏ ప్రాంతానికి ఏ వ్యక్తిని ఇస్తే అక్కడ పార్టీ బలోపేతం అవుతుందనేటువంటి అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. వాటికి సంబంధించి విజయసాయిరెడ్డిని కావచ్చు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టిన తర్వాత చెవిరెడ్డికి అక్కడ బాధ్యతలు అప్పచెప్పడం, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిని మళ్ళీ పార్టీలో యాక్టివ్ చేయడం, ఇలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొస్తూ వస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో రాజకీయం మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. లండన్ టూర్ తర్వాత ఆయన జిల్లాల వారి పర్యటన కూడా చేయబోతున్నట్టు వస్తుంది. అయితే జిల్లాల వారీగా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ప్రతి జిల్లాలో పర్యటించేటప్పుడు గతంలో ఏదైతే అక్కడ పార్టీ ఓటమికి సంబంధించిన నిర్ణయాలు ఉన్నాయో వాటన్నిటిని సరిదిద్దుకుంటూ అక్కడ గతంలో ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, ప్రస్తుతం మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలన్నా, పార్టీకి సంబంధించిన వ్యవహారాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, కూటమి సర్కారు మీద ఎదురుడి నిలబడాలన్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకొని అక్కడ ఏ లీడర్లకి ఎలా ప్రయారిటీ ఇవ్వాలనేటువంటి అంశం మీద కూడా సుదీర్ఘంగా ఆ జిల్లాలకు సంబంధించిన నేతలతో కూడా జగన్మోహన్ రెడ్డి కీలకంగా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు జిల్లాకు సంబంధించి ఇద్దరిద్దరు కీలక వ్యక్తులకి ఆయన అవకాశాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ జిల్లాకి సంబంధించి పార్టీ కార్యక్రమాలను కూడా చూస్తూ వస్తారు. దాంతోపాటు ప్రాంతాల వారీగా జోనల్ ఇన్ఛార్జీలుగా ఉండేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు యాక్టివ్నెస్ ఉంటూ దాంతోపాటు పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద కూడా పూర్తి స్థాయిలో ఉండేలా చూడాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి నేతలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. కూటమి సర్కారు వచ్చినటువంటి ఈ 7-8 నెలల్లోనే పూర్తిగా వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వ్యతిరేకతను అందిపుచ్చుకొని ప్రజల్లో మళ్ళీ తిరిగి యాక్టివ్ కావాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేయనటువంటి నేపథ్యంలో ఆ 6 హామీలు కూడా ప్రజల తరపున పోరాటం చేయాలని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ సిద్ధమవుతుంది. ఆ వైసీపీ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో నియోజకవర్గాలు ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి నుంచి మళ్ళీ తన మార్క్ రాజకీయాన్ని చూపించడానికి కూడా డిసైడ్ అయినట్టు అర్థమవుతుంది. దీంతోపాటు వైసీపీ శ్రేణుల మీద ఇప్పటిదాకా కేసులకు సంబంధించి కావచ్చు, వైసీపీ శ్రేణులకు సంబంధించిన అరెస్టులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా పోరాటం చేయబోతున్నారు. నియోజకవర్గాల వారిగా ఆయన పర్యటించేటప్పుడు ఎవరైతే వైసీపీ శ్రేణులు అరెస్ట్ అయినట్టు ఆయన ఉన్నారో, లేదంటే వాళ్ళ మీద అక్రమ కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళందరి కుటుంబాలతో కూడా జగన్మోహన్ రెడ్డి కలవన్నారు. కలిసి వాళ్ళకి పరామర్శించి పార్టీ తరపున అండదండలుగా ఉంటామంటూ కూడా ఆయన చెప్పనున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఫిబ్రవరి నుంచి జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయ వ్యూహానికి సంబంధించిన వ్యవహారాలను కూడా ఆయన ముందుకు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో యాక్టివ్నెస్ ఉంచుతూనే దాంతోపాటు ప్రజలకు సంబంధించి, కార్యకర్తలకు సంబంధించి ముందడుగు వేసే విధంగా ఆయన కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయాలకు సంబంధించి మరి పార్టీ మరింత బలోపేతం జరుగుతుందా, పార్టీకి సంబంధించి గతంలో ఏదైతే ఇబ్బందులు జరిగాయో వాటన్నిటి నుంచి కోలుకొని మళ్ళీ పార్టీ ఎదిగే అవకాశం ఉంటుందనేది మాత్రం చూడాల్సి ఉంది.